హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో చూడబోతున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో ఎస్ఎస్సి నుండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ వారు అతిపెద్ద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది November 6 అనగా నిన్న ఇవ్వడం జరిగింది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే వేకెన్సీస్ అనేది ఇంకా అప్లోడ్ చేయలేదు. వేకెన్సీస్ అనేది తర్వాత అప్లోడ్ చేస్తారు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్తో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో మన ఛానల్ని జెన్యూన్ జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసము పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఎస్ఎస్సి నుండి అతిపెద్ద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏపీలో అండ్ తెలంగాణలో కూడా చాలా వరకు వేకెన్సీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 6th అంటే నిన్న నుండి స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 5th. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఉంది. సో దీనికి పే స్కేల్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పే లెవెల్ 2 వచ్చేసి 19,900 నుండి 63,200, అంటే 19,000 నుండి 63,000 మధ్యలో ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ వీటికి వచ్చేసి 19,000 నుండి 63,000 వరకు మధ్యలో ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, అట్ ద సేమ్ టైమ్ సోర్టింగ్ అసిస్టెంట్. దీని పే లెవెల్ 4 25,000 నుండి 81,000 మధ్యలో ఉంది. సో డాటా ఎంట్రీ ఆపరేటర్. సో ఈ డాటా మొత్తం వచ్చేసి లోయర్ లెవెల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సోర్టింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్. వీటన్నిటికీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్. సో కాకపోతే డాటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రము ఇంటర్మీడియట్లో సైన్స్ ఉండాలి. సో వీటి పే స్కేల్స్ మనం చూసాము. 25,000 మధ్యలో నుండి 81,000 మధ్యలో ఉంది. లెవెల్ 5. సో నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్. డాటా ఎంట్రీ ఆపరేటర్కి గ్రేడ్ A లెవెల్ 4 25,000 నుండి 81,000 మధ్యలో. సో వేకెన్సీస్ విల్ బీ డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్స్. అప్డేటెడ్ అంటే వేకెన్సీస్ అనేది ఇంకా విడుదల చేయలేదు. సో తర్వాత అప్డేట్ చేస్తారు. సో కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేశారో అందరూ అప్లై అయితే చేయండి. డెఫినెట్గా మనకు రావచ్చు. సో దాని రిజర్వేషన్ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు వన్స్ ఇది ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు 63 పేజెస్ PDF కనిపిస్తుంది. సో ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి సో ఇవన్నీ డిజబిలిటీస్ ఉన్న వారికి. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్, సో ఎవరైనా మన భారతదేశంలో ఉన్న ఎవరైనా అప్లై చేయవచ్చు. సో ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయాలి. సో SC/ST రిజర్వేషన్కి ఏజ్ రిలాక్సేషన్ పర్మిషబుల్ బియాండ్ ద అప్పర్ ఏజ్. సో 5 years SC/ST వాళ్ళకి, OBC వాళ్ళకి 3 years. ఇలా ఏజ్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసినట్లయితే, సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో చూసినట్టయితే ఫర్ LDC, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, JSA, PA, SA, DEO, ఎక్సెప్ట్ DEOs ఇన్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ టు ఎగ్జామినేషన్. వీటన్నిటికీ క్వాలిఫికేషన్ వచ్చేసి సో 12th ఉంటే సరిపోతుంది. బట్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రము ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఒక మ్యాథమెటిక్స్ ఉన్న సబ్జెక్టు. సో MPC కానీ MBC కానీ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో ఇది అన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే, అప్లికేషన్ ఫీజు 100 rupees. సో ఉమెన్ క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, SC/ST వాళ్ళకు ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఫర్ ఎగ్జెంప్టెడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో వీళ్ళందరికీ ఫ్రీ ఉంటుంది. 100 rupees మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ. సో ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. 100 rupees పెద్ద విషయమేం కాదు. ఇక్కడ కింద సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన ఏపీ అండ్ తెలంగాణ చూసినట్టయితే
కాలనీ నెంబర్ 8లో ఉంది. సెంటర్స్ కూడా తెలంగాణలో వచ్చేసి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో ఉన్నాయి. సో హైదరాబాద్లో వచ్చేసి విజయవాడ, తిరుపతి, కాకినాడ, చీరాల, గుంటూరు, రాజమండ్రి, సో ఇటువంటి సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే కనుక సో వాళ్ళు అప్లై చేస్తారు. ₹100 పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు. కింద పీడిఎఫ్ కూడా మీరే అప్లై చేసుకోవచ్చు. కొన్ని చాలా క్లియర్గా చదివి మీరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్లో. సో పీడిఎఫ్లో స్క్రీన్ షాట్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి, మన మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఇది అనమాట స్క్రీన్ షాట్. వన్ టైం రిజిస్ట్రేషన్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేయగానే. సో ఇలా రిజిస్ట్రేషన్స్ స్క్రీన్ షాట్స్ మొత్తము ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్సి నుండి ఇది అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో చాలా వేకెన్సీస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఇంకా వేకెన్సీస్ మాత్రం అప్లోడ్ చేయలేదు. సో వాళ్ళ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణలో చాలా వరకు ఇచ్చారంటే డెఫినెట్గా సో ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలా వేకెన్సీస్ ఉంటాయి. సో అందరూ ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోసే కాకుండా మన దాంట్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయో అన్నికి సంబంధించిన మెటీరియల్స్ సో ఎస్ఎస్సికి సంబంధించిన కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. సో మీరు అందులో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.